రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్లు రెవెన్యూ శాఖ అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాబోయే రోజుల్లో ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకురాబోతున్నట్లుగా తెలిపారు. గత 10 ఏళ్లుగా అనేక మంది భూమి ఉన్న రైతులు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్ఓఆర్ చట్టం 2024 చట్టాన్ని తీసుకురాబోతున్నాము. ఆ చట్టంతో గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది భూమున్న ఆసాములు పడ్డ ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నిటినీ సవరిస్తూ ఈ కొత్త చట్టం ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, రేపు ఈ చట్టం యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ చట్టంగా రాబోతుంది. ఏదైతే సుమారు 10,900 రెవెన్యూ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఈ 10,957 రెవెన్యూ గ్రామాలకి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తే తప్ప ఈ రెవెన్యూ వ్యవస్థ మనకి కంట్రోల్లో రాదు అన్నది ఇప్పుడు ఉన్నతాధికారులు అందరూ సూచన అదే.